ఆల్మండ్ కాఫీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక 10 నుంచి 12 బాదం పప్పుల్ని తీసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో మనం ఈ ఆల్మండ్స్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మనం వీటిని రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మనకి ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ షుగర్, అలాగే 1.5 టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మీరు పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, మీకు హాట్గా కావాలంటే హాట్గా, కోల్డ్గా కావాలంటే కోల్డ్గా ఈ కాఫీని తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక గ్లాస్లోకి ఈ పౌడర్ని తీసుకుందాము. ఇందులో నేను హాఫ్ పౌడర్ తీసుకున్నానండి. మళ్ళీ మిగతా హాఫ్ పౌడర్ ఇందులోనే ఉంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిల్క్ వేసి మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి, దీన్ని మిక్సీ పట్టుకునేసాము. ఇప్పుడు ఇందులో మీరు హాట్ మిల్క్ అయినా యాడ్ చేయండి, లేదా కోల్డ్ మిల్క్ అయినా యాడ్ చేయండి. ఇది ఒక 100 ml మిల్క్ అండి. నేను 100 ml మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్నెస్ ఇంకా కావాలనిపిస్తే మరి కొద్దిగా షుగర్ ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టినటువంటి ఈ మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆల్మండ్ కాఫీ రెడీ అయింది. Thanks for watching. Please subscribe to my channel.